మావా నిన్నటి వీడియోలో మనం తీసుకొచ్చిన కౌసు పిట్టల్ని ఇంటికి తీసుకెళ్లేలోపు లేట్ అయిపోవడంతో వాటికి గూడు రెడీ చేయలేకపోయా. ఈ రోజు మన స్టైల్లో వాటికి ఒక చిన్న గూడు రెడీ చేద్దాం. ముందుగా ఈ కౌసు పిట్టలు ఇలా సహజంగా ఏర్పరచుకున్న కరపొలాల గూడులో ఉండడానికి చాలా ఇష్టపడతాయి. అందుకని వీటిలో ట్రై చేద్దాం అనుకున్నా, కానీ వీటికి ఎగిరే గుణం ఉంటుంది కాబట్టి మనకి ఇంకా అలవాటు పడలేదని దీన్ని పక్కన పెట్టేశా. ఇక రెండో ఆప్షన్ గా మన దగ్గర ఒక ఇనుప సోలతో రెడీ చేసుకున్న పాత బోన్ ఉంటే అందులో ఈ కౌసు పిట్టలు పెడదాం అనుకున్నా. మంది అడవి పక్కన ఉండే ప్రాంతం కాబట్టి పెద్ద పక్షుల నుంచి ఎప్పుడైనా ప్రాబ్లం రావచ్చని దీన్ని కూడా పక్కన పెట్టేశా. ఇక ఇలా కాదని ఒక ప్లాస్టిక్ బుట్ట తీసుకుని పక్షులకి అన్ని వైపులా గాలాడే విధంగా దీని చుట్టూ ఇలా కట్ చేసుకుని మనం ఫుడ్ పెట్టేటప్పుడు వీలుగా ఉండేలా ఒక డోర్లా రెడీ చేశా. ఈ పక్షులను ఇందులో పెట్టినప్పుడు వాటి కాళ్ళ కింద కొంచెం మెత్తగా ఉండేలా కొంచెం గడ్డిని వేసి గడ్డిపై భాగాన ఒక అట్ట మొక్కను తీసుకుని బుట్టలో పట్టే విధంగా ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసుకుని వాటికి ఒక బేస్ లా రెడీ చేశా. ఇక మన దగ్గర ఒక పనికిరాని పాత వాళ్ళు ఉంటే ఈ బుట్ట పై భాగాన అటు పక్షులకి గాలాడే విధంగా ఇటు పెద్ద పక్షుల నుంచి వీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఒక మూతలా సేఫ్టీగా రెడీ చేశా. నిజానికి ఇంటి దగ్గర చిన్న చిన్న పక్షులను పెంచే వాళ్ళకి ఇవి చాలా సేఫ్టీగా ఉపయోగపడతాయి. మనం అంటే వీటిని పర్మనెంట్ గా పెంచుకుంటాం కాబట్టి ఈ ప్లాస్టిక్ బుట్టని గూడులా రెడీ చేశా. ఇక ఫైనల్ గా ఈ కౌజు పెట్టల కోసం 1.5 గంట పాటు కష్టపడి రెడీ చేసుకున్న ఈ చిన్న ట్రిక్ ఎలా ఉందో ఒక కామెంట్ చేసేయమమ్మా.